హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి. ఈరోజు అయితే ఉదయాన్నే లేవగానే ఫస్ట్ అయితే కషాయం మరగబెడుతున్నాను. ఎందుకంటే ఇంక మా చిన్న పాపకి జలుబు దగ్గు వచ్చింది కదా, దాని తర్వాత నాకు వచ్చిందనమాట. నా తర్వాత మిగతా మా ఆయనకి మా పెద్ద పాపకి రాకూడదని ముందు జాగ్రత్తగానే కషాయం అందరికీ అవసరమని టీ మానేసి కషాయం చేస్తున్నాను. దీంట్లో అయితే నేను వాటర్ వేసుకున్నాను కదా, 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. అందులో కొన్ని ధనియాలు, జీలకర్ర, వాము వేశారనమాట. అలానే ఈ కరక్కాయ నేను 10 రూపాయలకి ఒకటి తెచ్చాను కదా, దాన్ని అయితే నీట్గా ఇలాగా చెదగొట్టేస్తున్నాను అనమాట. చెదగొట్టేసి కరక్కాయను కూడా ఆ వేడి నీటిలో వేసేస్తున్నాను. అంటే అరగ తీసుకొని వేసుకుంటే మంచిదే, కాకపోతే ఇప్పుడు అరగ తీసుకోవడానికి నా దగ్గర ఏమీ లేదనమాట. సో అందుకే నేను చెదగొట్టేసి వేడి నీటిలో వేస్తాను. ఇప్పుడు 2 గ్లాసుల నీళ్ళని 1 గ్లాస్ అయిపోయినంత వరకు దగ్గరగా కలుపుకుంటూ దగ్గరగా అయితే మరగబెట్టేస్తానమాట. ఇంకా అలానే మరొక పక్క అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి దోశలు కూడా వేసేస్తున్నాను. ఇంకా బాగా అయితే దగ్గు జలుబు బాగా అయిందనమాట. ఇప్పుడు ఎవరికి చూసినా వైరల్ ఫీవర్స్ అంటున్నారు. అంటే ఎక్కువ వర్షాలు పడిపోయాయి కదా, ఎండ రాత్రి అంతా వర్షం పడుతుంది, పగలంతా ఎండ కాస్తుంది. క్లైమేట్ అస్సలు బాగాలేదనమాట. అందుకే ఎక్కువ వైరల్ ఫీవర్లు ఇలా ఇన్ఫెక్షన్స్ గట్రా ఎక్కువ అయిపోతున్నాయి. ఇవన్నీ 2 పనులు అవుతున్నాయి. ఈరోజు అయితే నాకు ఫుల్గా జలుబు దగ్గు అయ్యిందనమాట. మాట్లాడడం కూడా మాటలు తడబడిపోతున్నాయి. చూసారా నీళ్ళు అయితే ఎంత బాగా మరుగుతున్నాయో. మనం వేసాం కదా అవన్నీ, వాటిలోంచి బాగా ఆ రసం అంతా దిగాలి. చేదుగా ఉంటుంది నీళ్ళు తాగడానికి, కానీ తాగితే కొంచెం రిలీఫ్ అయితే అవుతుంది అనమాట. ఇంకా కప్పం ఏదైనా బాగా ఉంటే అది మోషన్ ద్వారా పోతుంది. అందుకనేసి చూడండి, ఈ జీలకర్ర, వాము, ధనియాలు, ఇంకా కరక్కాయతో పాటు దించే ముందు కొంచెం అల్లం కూడా వేసాను. అల్లంలో కూడా ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, దగ్గు ఇలాంటివి బాగా తగ్గుతాయి. ఉత్త అల్లాన్ని సాల్ట్లో ముంచుకొని కూడా కొంతమంది తింటారనమాట. కానీ ఇక్కడ మా పిల్లలు తినలేరు కదా, ఆల్రెడీ దగ్గి ఉన్నాం కాబట్టి గొంతు ఇంకా మండిపోద్ది అనమాట. సో అందుకనేసి నేను ఈ కషాయంలోనే ఇలా వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా, వాళ్ళకనేసి ఇలా కప్లోనైతే వేసాను. అలానే ఇది చాలా అంటే చాలా చేదుగా ఉంటుంది అనమాట. కరక్కాయ అవన్నీ వేసాం కదా, అందుకని కొంచెం తేనె వేసేసి కలుపుతున్నాను. పిల్లలు తాగలేరు కదా, అందుకని. ఇందులో పంచదార కానీ బెల్లం కానీ వేసుకోకపోతేనే మంచిది. ఎందుకంటే దగ్గు జలుబు కోసం చేస్తున్నాం కదా, అవి వాటి వలన ఎక్కువ అవుతుంది అంటారు కదా, అందుకనేసి నేను తేనె మాత్రం వాడానమాట. ఇంకా గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి ఇచ్చి తాగిపించాను, గొంతు రిలీఫ్ అవుతుంది అనేసి. అలానే ఆవిరి పట్టించడం, ఉప్పు నీళ్ళు పొక్కలేయడం, ఇవన్నీ చేస్తే కొంచెం వేగంగా తగ్గిపోద్ది, మందులు వాడకుండా అనేటట్టు అనమాట. ఇంకా ప్రతిదానికి మందులకి అలవాటు చేయకూడదు బాడీని. కొంచెం ఇంట్లో చిట్కాలు కూడా వాడితే మంచిది కదా, అలా అనుకొని చేశానమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత నా కోసమని ఫ్లాస్క్లోకి వాటర్ పట్టుకున్నాను. చిన్నపాప ఒక్కదానికి కొంచెం దగ్గు ఉందనేసి తనకేమో హాట్ వాటర్ పెట్టేశారనమాట స్కూల్లోకి. అలానే లంచ్ బాక్స్ కూడా మార్నింగే ఇచ్చేస్తున్నాను. ఈరోజు సాటర్డే, కొంచెం పని ఎక్కువ ఉంటుంది, లేట్ అయిపోద్దేమో, అసలు ఓపిక లేదు కదా అనేటట్టు. ఇగోండి లంచ్లోకి అయితే టమాటా రైస్ పెట్టాను. లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే మనం డీమార్ట్కి వెళ్ళినప్పుడు గ్లాసులు తెచ్చాం కదా, దాంట్లోని కొంచెం మజ్జిగలా కలిపేసి కొన్ని సబ్జా గింజలు వేస్తాను. వాళ్ళు తాగేటప్పటికి నానిపోయి ఉబ్బుతాయనేసి ఇప్పటి నుంచే నానబెట్టడం ఎందుకనేటట్టు చూడండి, పచ్చివే వేస్తాను మజ్జిగలో. ఎందుకంటే ఉదయాన్నే తాగిన మనం కషాయం కొంచెం వేడి చేస్తుంది అనమాట, కొంచెం చలవ అవ్వాలని. జలుబు దగ్గు ఉండేటప్పుడు పెరుగు, కొబ్బరి నీళ్ళు తాగకూడదు అని చెప్తారు కదా, కాదంట, అవి తాగాలంట. వేడి వల్ల కూడా దగ్గు జలుబు వస్తుందంట. డాక్టర్ గారు అయితే ఖచ్చితంగా కొబ్బరి బొండం తాగమని చెప్తారు. ఈ మెడిసిన్ వేడి గట్ట కదండి, తాగాలి అని చెప్తారు. సో అందుకని మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి కషాయాలు కానీ మందులు కానీ వాడితే చక్కగా తాగండి, ఏం పర్వాలేదు. జలుబు దగ్గు జ్వరం ఉండేటప్పుడు కొబ్బరి నీళ్ళు, మజ్జిగ తాగాలి. ఇగోండి, నాకు అంత ఓపిక లేకపోయినా సాటర్డే పూజ అయితే స్కిప్ చేయను. వేడి నీళ్ళు పెట్టుకొని మరి స్నానం చేసి దీపం పెట్టేసుకొని దేవుడికి పూజ చేస్తాను. కాకపోతే ఓపిక లేకుండా చేయడం కదా, లేట్ అయిపోయిందనమాట. గుడికి వెళ్ళడం అయితే అసలు అవ్వలేదు. అలానే నేను ఈరోజైతే ఊరు వెళ్తున్నాను అనమాట, మా వైజాగ్ వెళ్తున్నాను. ఎందుకంటే మనకి సెలవుల్లోని మీకు చాలా వీడియోస్ పెట్టాను చూడండి. మేము చార్మినార్కి వెళ్ళినవి, స్నో వరల్డ్కి వెళ్ళినవి, అవన్నీ ఇంకా రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది. నేను సెలవుల్లో అరిసెలు వీడియోలు చేసినప్పుడు ఒక బర్త్డేకి కూడా వెళ్ళానని చెప్పాను కదా, అయితే మా అక్క వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తున్నాను. యాక్చువల్గా అయితే పిల్లలు నేను అందరం వెళ్ళాలి. పిల్లలకైతే అస్సలు బాగా దగ్గు అవుతుంది కదా, మళ్ళీ వాటర్ చేంజ్ అయితే ఇంక ఇబ్బంది అయిపోద్ది. ఇంకా నాకైతే అస్సలు అవ్వట్లేదు, కానీ నేను ఒక్కదాన్నే వెళ్దాం, ఎలాగైనా వెళ్ళాలి, తప్పదనమాట. ఇంకా అందరం వెళ్ళాలి, కానీ ఇంకా మరి హెల్త్ సహకరించక నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అనమాట.
ఇంకా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఏమైనా ఫంక్షన్లు ఉంటేనే ఐబ్రోస్ చేయించుకుంటాను నేను. అలా ఐబ్రోస్ చేయించుకుందాం అనేసి ఇలా బయటకైతే వచ్చాను. బట్టలు అయితే తీసాను కానీ సర్దుద్దామని సర్దాలు అనిపించట్లేదు. ఒక్కటే కదా, ఒక 2 చీరలు వేసుకుని సరిపోద్ది అనేటట్టు ఐబ్రోస్ చేయించుకుని వచ్చేసిన తర్వాత మా చిన్న పాప వాళ్ళ స్కూల్కి వచ్చారనమాట. స్కూల్లో చూడండి వినాయకుడికి ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టారో. రోజు పిల్లలు ఒక్కొక్క క్లాస్ రూమ్లో పిల్లలు ఉంటారు కదా, అంటే ఇప్పుడు 5th క్లాస్ అందరూ ఈరోజు వినాయకుడికి పూజకి ప్రసాదాలు తేవాలని చెప్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ తెస్తారంట. వాటిని చక్కగా దేవుడికి ఎంత బాగా పెట్టారో చూడండి, మట్టి వినాయకుడిని పెట్టి. ఇంకా మా చిన్న పాపాల స్కూల్కి ఎందుకు వచ్చారంటే ఆధార్ కార్డు అప్డేట్ చేస్తున్నారనమాట. పిల్లలు చిన్నప్పుడు ఆధార్ కార్డు ఫొటోస్ గట్రా తీపించాం కదా, ఆ ఫొటోస్ మార్పించి ఏమైనా ఫోన్ నెంబర్స్ మార్పించాలన్నా మార్పించుకోవడానికి స్కూల్లో పెట్టారనమాట. ఇంకా మన స్కూల్లో పెట్టేటప్పుడు చేయించుకుంటే బెటర్ కదా, మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి చేయించుకున్నవన్నీ తలనొప్పులు ఎందుకని ఇంకా స్కూల్కి వెళ్ళి అలా ఐబ్రోస్ చేయించుకొని 2 పనులు చేసుకుని ఇంటికైతే వచ్చాను. ఇంకా జ్వరం జలుబు దగ్గు అయింది కదా, మొహం అంతా చాలా చండాలంగా ఉందన్నమాట. అయితే ఊర్లో వెళ్ళగా అని అడుగుతారు, ఏటమ్మా అలా పాడైపోయావు అనేసి. సో అందుకనేసి ఫేస్కి ఏదో ఒకటి పెడదామని ఆలోచించి నేను కాఫీ ఇంకా షుగర్ స్క్రబ్ అయితే పెడుతున్నాను. ఇదైతే చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. ఎప్పుడైనా ఇలా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు గట్టా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి సింపుల్గా, ఫేస్ అయితే చాలా గ్లో వచ్చేది అనమాట. నాకైతే ఫేస్ ప్యాక్లు ఫేషియల్ అలాంటివి ఏం పడవు. అలాంటి క్రీమ్స్ ఏవి రాసిన ఫేస్ అంతా మొటిమలు వచ్చేస్తాయి అనమాట. ఇంకా కోన్ పెట్టుకున్నా కూడా పడదనమాట అసలు. అదే గోరింటాకు కోన్ ఉంటుంది కదా, అది పెట్టుకున్నా కూడా చెయ్యంత దురదామంట. ఈ కెమికల్ వేసినవి ఏవి పడవన్నమాట. సో అందుకే నేను ఎప్పుడు పెట్టుకోను. ఇది కూడా ఎక్కువ పెట్టుకోను, చాలా తక్కువ. కాకపోతే ఈసారి చాలా ఫేస్ నిండా మచ్చలు వచ్చేసి కురుపులు గట్ట అయిపోయాయి అనమాట వేడికి. సరే అందుకనేసి పెట్టుకుంటున్నాను ఇలాగా. చూడండి ఇలా సర్క్యులర్ మోషన్లో చక్కగా కాఫీ ఇంకా షుగర్ని కొన్ని పాలతో తడిపేసి ఫేస్ నిండా అప్లై చేసుకున్నాం అనుకోండి, మెడకి ఫేస్కి చాలా బాగా వెంటనే రిజల్ట్ వచ్చేది అనమాట. ఒక 2 days వరకు ఆ మెరుపు ఉంటుంది. ఎందుకంటే స్క్రబ్బర్లా కదా, షుగర్ ఉంది కదా, అది కొంచెం గరుగ్గా తగిలి స్క్రబ్బర్లా పనిచేస్తుంది అనమాట. అలానే షుగరు నాది ఇక్కడ సన్నగా ఉంది కాబట్టి డైరెక్ట్గా వేసేసుకున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ఇంత కొంచెం లావుగా ఉన్న షుగర్ అయితే కొంచెం దంచుకొని తర్వాత ఫేస్కి పెట్టుకోండి, లేదంటే మండిపోద్ది అనమాట ఫేస్ అంతా. చూడండి కాఫీ చక్కగా ఇలా పెట్టేసుకున్నామా మెడ నిండా, మీకు ఇప్పుడిప్పుడే తెలిసిపోతుంది చూడండి. దీంతోపాటు క్లెన్జింగ్ మిల్క్ అని ఒక క్రీమ్ ఉంటుంది, దాంతో తుడుచుకున్నా కూడా కొంచెం ఫేస్ పైన ఉన్న డస్ట్ అంతా పోద్ది అనమాట. ఇలా చేస్తే మన ఫేస్ పైన ఉన్న ఫేషియల్ మజిల్స్ ఉంటాయంట, అవి కొంచెం యాక్టివ్ అయ్యి డెడ్ స్కిన్ అంతా బయటకు వచ్చేసి కొంచెం గ్లోగా కనిపిస్తుంది అంటారనమాట. రిజల్ట్ అయితే వెంటనే బాగా వస్తుంది. మీరు ఓపుకున్నప్పుడల్లా చేసుకుంటే మంచిదే. చూడండి కళ్ళు చుట్టూ ఇలా అనుకోవాలన్నమాట. సర్క్యులర్ మోషన్స్లోనే చక్కగా చేసుకుంటేనే మంచిది, రిజల్ట్ బాగా రావాలంటే. చూడండి నేనైతే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో 2 నెలలకు ఒకసారి పెడతాను అనమాట. అంత ఇంట్రెస్ట్ ఉండదు తయారవడం మీద, ఈ ఫేషియల్స్ మీద. కాకపోతే ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, అందరూ ఉంటారు, ఈ జ్వరం రావడం ఫేస్ పాడైపోయింది కదా, సో అందుకని పెట్టుకున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇగోండి నివ్యా సాఫ్ట్ వాడతానమాట. మీకు చూపించాను కదా డీమార్ట్ నుంచి తెచ్చానని, అది వాడేసాను అనమాట. ఇదైతే రోజు రాస్తాను ఖచ్చితంగా. ఇంకా నేను రాసేది ఆ ఫాండ్స్ వైట్ బ్యూటీ ఒకటి, క్రీమ్ ఒకటి, 2 తప్ప ఇంకేం రాయను. లిప్స్టిక్లు మేకప్లు అలాంటివి అస్సలు దగ్గర అలాంటివి కూడా ఉండవు కూడాను. పిల్లలు ఇప్పుడు కావాలనేసి అన్ని కొనుక్కుంటున్నారు కానీ నేనైతే అసలు పెట్టుకోను అనమాట. వండి చక్కగా షైన్ అయ్యింది కదా కొంచెం ఫేస్ అయితే మాత్రం. ఈ రోజు పెట్టుకుంటే ఫేస్ పైన ఉండి పింపుల్స్ అన్నీ పోతాయి చక్కగా, కానీ నాకే బద్ధకం పెట్టుకోవడానికి. ఈరోజు అయితే పెట్టుకున్నాను ఇలాగా. ఫేస్ నిండా చక్కగా నివ్యా క్రీమ్ పెట్టేసుకున్నాను, చల్లగా ఉంది. ఇంకా షుగర్ కదా, స్క్రబ్ చేసాం కదా, కొంచెం మండుతుంది. అలానే ఐబ్రోస్ కూడా చేయించుకున్నాం కదా, ఇంకా ఫేస్ అంతా మండినట్టు ఉంటుంది అనేసి ఇలా క్రీమ్ రాసి పెట్టుకుంటే చల్లగా ఉంటుంది అనమాట. చాలా రిలీఫ్గా ఉంటుంది. కాసేపు క్రీమ్ రాసుకుని అలా మసాజ్ చేసుకుంటే. ఇంకా చేసేసుకున్న తర్వాత ఏవో 4 రకాల బట్టలు తీసి బ్యాగ్లో నింపిస్తారనమాట. ఇంకా తీసిన తర్వాత బ్యాగ్ ఏమో చిరిగిపోయింది జిప్పు. ఇంకా మా ఆయన చూస్తే మళ్ళీ ఎందుకు ఆ బ్యాగ్ తీసుకెళ్తాం అది ఏదైనా ఆర్గ్యుమెంట్ చేస్తారని నెమ్మదిగా కవర్ చేస్తున్నాను నేను మా చిన్నపాప. అంటే 4 అయిపోయింది అనమాట టైం. ఈ లోపు మా చిన్నపాప వచ్చింది. ఇంకా వచ్చిన తర్వాత నెమ్మదిగా ఎలాగైతే సర్దేసుకున్నాం బట్టలు. ఇంకా మళ్ళీ పైన షెల్ఫ్లో పెట్టారనమాట బ్యాగులన్నీ. అలానే బ్యాగులు ఎక్కువ అటు ఇటు తిప్పుతాం కదా, ఎక్కువ ఊర్లు వెళ్ళడం గట్టి చిరిగిపోయాయి అనమాట. కొత్తవి కొనుక్కోవాలి, ఎప్పుడు కొందామంటే వెళ్ళినప్పుడే గుర్తొస్తుంది, అదొక పని. అయితే మా అన్నయ్యది ఆర్మీ క్యాంటీన్లో కొందాం కదా అని ట్రై చేస్తున్నాం, అది కూడా అవ్వట్లేదు.
అలానే ఈరోజైతే 4:30కే మా ఆయన నైట్ 8:30కి ట్రైన్ అనమాట మనకి గరీబ్ రథ్ ట్రైను. ఇక్కడ నుంచి ఉంటే ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది అంతే. ట్రాఫిక్ ఉంటే 1.5 అంతే. మా ఆయన 4:30కి ఇంట్లోంచి బయట తీసుకొచ్చేసి అయితే ఈరోజు నాకు బాగా జ్వరం ఉందని చెప్పాను కదా, బయట టిఫిన్ కట్టించారు నైట్ డిన్నర్లో. కానీ ఇక్కడ ఏదో కొత్తగా రెస్టారెంట్ పెట్టారట. జనాలు అయితే మామూలుగా లేరనమాట. కార్ల మీద బళ్ళ మీద తెగ వచ్చేసి కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, ఓపెన్గా ఉందనమాట. అందరూ చక్కగా కూర్చొని మాట్లాడుకొని తింటున్నారు. అయితే కొత్తగా ఉంది కదా, టేస్ట్ చేయి ఎలా ఉందా అనేసి ఇంకా ఒక ఇడ్లీ దోశ అయితే ఇడ్లీ వడ అనుకుంటా ప్యాక్ చేయించారనమాట. అది నెమ్మదిగా బ్యాగ్లో పెట్టేసుకొని బస్సులో కూర్చున్నాను. ఫ్రీ బస్ కదా, ఫ్రీ బస్ ఎక్కాను కానీ ఆధార్ కార్డు తేడం మర్చిపోయాను. మళ్ళీ 40 రూపీస్ టికెట్ ఛార్జ్ ఇచ్చేసి ఇంకా కూర్చొని ఉన్నాను అనమాట. బయట ట్రాఫిక్ ఏమో అంతగా లేదు కానీ కొంచెం వెళ్ళేసరికి బస్సు చూడండి అసలు ఎక్కడైనా ఖాళీ ఉందా నిల్చోడానికి కానీ కూర్చోడానికి కానీ. నేను అప్పుడు అక్కడ ఎక్కిపోయాను కాబట్టి సరిపోయింది, లేదంటే నాకు పులుసు కారు అది. చూడండి అసలు ఎక్కడ ఖాళీ లేదు అసలు బస్సు. అసలు మనిషి మీద నిల్చున్నారనమాట. మనిషికి మధ్య గ్యాప్ కూడా లేదు, అంత జనాలు ఉన్నారు. అమ్మో ఎలాగెళ్తారు, రోజు డ్యూటీలకు వెళ్ళి వస్తారా అనిపించింది. బయట అయితే ఇలా ఉంది ట్రాఫిక్, బస్సు లోపల అలా ఉంది, ఇంకా బేభత్సంగా ఉందన్నమాట. నేను ఇగోండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. ట్రాఫిక్ ఏమీ లేదు. ఎందుకు వేగంగా తీసుకొచ్చారంటే ఈరోజు 9 రోజులు కదా, వినాయక నిమజ్జనాలు ఉంటాయి, బస్సు ఎక్కడైనా ఆగిపోద్ది, మళ్ళీ ట్రైన్కి ఇబ్బంది అవుతుందని వేగంగా పంపించారు. చనమామ కూడా ఇప్పుడే వస్తుంది చూడండి. నేనేమో మణికొండ మర్రి చెట్టు దగ్గర 5 గంటలకు బస్సు ఎక్కాను. ఇక్కడ 6:30 కల్లా వచ్చానమాట. ఇప్పుడు 8:30కి బస్సు. ఈ 2 గంటలు ఏం చేయాలో ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు అనమాట. నాకైతే మా ఆయన మీద మామూలు కోపం రాలేదు. ఇక్కడ ఎవరో ఒక పిల్లడు హాయ్ అక్క అని చెప్తున్నాడు అనమాట. ఇంకా చూస్తాడంట నా యూట్యూబ్ ఛానల్, హాయ్ అక్క అని చెప్పాడు. బాగా అనిపించింది. ఇంకా చూసుకుంటూ వచ్చి ఎక్కడో దగ్గర ప్లేస్ ఎత్తుక్కొని ఒక దగ్గర కూర్చోవాలి. ఇంకా 1.5 అవర్ ఉండాలి. ఒక 1/2 అవర్ ముందే పెట్టేస్తాడు కదా, 8కి పెట్టేస్తాడు. కానీ 1.5 అవర్ నేను వెయిట్ చేయాలి కదా, ఏం చేయాలి అసలుకే జ్వరం చిరాగ్గా ఉంది. ఇంక ఇలాంటి పని చేశారని మా ఆయన మీద ఎంత కోపం వచ్చిందో. ఎదురుగా అయితే ఒక ఫుడ్ కోర్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక చిప్స్ ప్యాకెట్ తెచ్చుకున్నాను పెద్దది. అది ఓపెన్ చేసుకుని అదే పని మీద తింటున్నాను అనమాట. అలానే ఈ మధ్యన నాకు ఒంట్లో బాగాలేదని ఒకసారి హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఎక్కువ జనాల్లో ఉండమని చెప్పారనమాట. వారానికి ఒక 2 టైమ్స్ అయినా గుడికి వెళ్ళి గుడిలో ఒక 1/2 అవర్ అలాగా కూర్చొని వచ్చిపోయి జనాలు చూస్తూ ఉండు, అప్పుడు నీ బ్రెయిన్ రిలీఫ్ అవుతుంది, కొంచెం సైకాలజికల్గా స్ట్రాంగ్ అవుతావు జనాల మధ్యలో ఉంటా అని చెప్పారు. అదేదో అప్పుడే అవ్వట్లేదు. ఎప్పుడు గుడికి వెళ్ళి హడావిడికి వెళ్ళి వచ్చేయడమే, ఏదో ఒక పని ఉంటుంది ఇంట్లోని, టైం కుదరక. ఇంకా రైల్వే స్టేషన్లో కూర్చొని 1.5 అవర్ కూర్చుంటే నాకైతే బ్రెయిన్ చాలా రిలీఫ్ అయిపోయినట్టు అనిపించింది. అతను చెప్పారని అనిపించిందో లేకపోతే రియల్గా అనిపించిందో అని అనిపించింది ఫుల్గా. ఈలోపు ట్రైన్ అయితే వచ్చేసింది. ఇగోండి ఇదే మనం ఎక్కబోయే ట్రైను, చూసారా. అయితే రైల్వే స్టేషన్లో ఒక 1 అవర్ కూర్చోవడం వల్ల ఏమర్థమైందంటే, మనం ఎప్పుడైనా ఏదైనా పాపం చేసామనుకోండి, ఈ జన్మలో హ్యాపీగా ఉంటుంది, వచ్చే జన్మలో ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవిస్తామేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అందరూ ఉంటారు కదా, అడుక్కున్న వాళ్ళు, ఇంకా కాళ్ళు చేతులు లేని వాళ్ళు, అలాగా ప్లాట్ఫామ్ మీద పడుకుండిపోయే వాళ్ళు, వాళ్ళందరినీ చూస్తే ఏమనిపిస్తుంది, మనందరం మంచి పొజిషన్లో ఉన్నాం, మనం మంచిగా ఉండాలి, తప్పు చేయకూడదని ఉంటుంది కదా. వాళ్ళందరినీ చూసిన తర్వాత అలాగ అనిపిస్తుందని చెప్పారేమో మరి అనిపించింది నాకైతే. మొత్తానికి ఏదో ఒకలాగైతే ట్రైన్ రాగానే ఎక్కిపోయారనమాట. ఇంకా ట్రైన్ అయితే మాత్రం ఈరోజు కరెక్ట్ టైంకి పెట్టాడు అనమాట. 8:30కి ట్రైన్ స్టార్ట్ అవ్వాలంటే 8:20కే పెట్టాడు. ఇంకా అదొక ఇది అనమాట. నెమ్మదిగా అయితే నాకైతే టైం పాస్ అయిపోయింది చక్కగా. నేను కూర్చొని అలా చుట్టుపక్కల ఉన్న మనుషులందరినీ అలా గమనించుకొని చూసుకొని ఉన్నాను చాలాసేపు. చూడండి ఇక 8:30 అయిపోయింది కదా, ఎవరైనా ఎదురుగా వస్తే నాకు తినడానికి మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకనేసి తీసి ఫస్ట్ తినేద్దాం అనేసి బాక్స్లో ఓపెన్ చేస్తున్నాను. హోటల్ పేరు వచ్చేది తారాసా ఏమో ఉంది. ఇవ్వండి చట్నీలు, సాంబారు, ఇంకా ఇడ్లీ. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అనేసి నాకు కూడా కొంచెం అనిపించింది. ట్రైన్ కూడా కొత్తలాగా ఉంది. సీట్లన్నీ పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నాయి. నార్మల్గా అయితే బ్లూ ఇంకా స్కై బ్లూ కలర్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది. కొత్త ట్రైన్లో ఉంది, బాగా మెరిసిపోతుంది. వాష్రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా తింటున్నాను లేదా సగంలోనే నా ఎదురు బెత్తలు వచ్చారనమాట. నెమ్మదిగా గబగబా కానిచ్చేద్దాం, అసలుకి వీడియోలు తీసుకోవడం కదా, ఇంకెవరైనా చూస్తే ఏమనుకుంటారు అదొక టెన్షన్. ఇంకా నెమ్మదిగా అయితే ఎవరు చూడకుండా అయితే ఇలా తీసేసుకుంటున్నాను వీడియో. ఇడ్లీ అయితే చాలా బాగుంది కానీ నాకు గారె అయితే అంతగా నచ్చలేదు అనమాట. ఏమో మరి నాకు పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకొని తినడం అలవాటు ఉంది కదా, ఇదైతే కొంచెం
అంతగా నచ్చలేదు గారి. సో అదనమాట. తినేసిన తర్వాత చక్కగా బెడ్షీట్లు పరుచుకొని పడుకుండిపోయాం. ఇంకోటి నా ఎదురుగా టీటీ ప్లేస్ అనమాట. టీటీ ఏకంగా గోడ కట్టేసుకున్నాడు బెడ్షీట్తోని, ఎవరికి కనిపించకూడదు అనేటట్టు. ఈ టీటీ కూడా తెలివితేటలు మామూలుగా లేవనమాట. అందరిని అమ్మ బాబా అంటే చాలా వరకు దండేశాడు నెమ్మదిగా. ఇంకా ఇక్కడితో అయితే వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియో పెడతాను, చూసేయండి ఊర్లో ఫంక్షన్ ఎలా అయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.